మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథా సంపంగి 'ఘర్ కా ఖానా'. రచయిత్రి గౌరవనీయులు శ్రీమతి తాతా కామేశ్వరి గారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. వీరు 2019వ సంవత్సరం నుండి కలం పట్టుకుని తమ యొక్క చిన్ననాటి కోరికను తీర్చుకుంటున్నారు. ఇప్పటికీ వీరు 3 కథా సంకలనాలు, వెలుగు స్ఫూర్తిదాయక కథలు, అర్పణ అమూల్యమైన కథలు, నివేదన అపురూప కథామణిహారం అనే సంకలనాలను వెలువరించడంతో పాటుగా ఆంగ్లంలో వంటల పుస్తకం 'చట్నీస్ ఫర్ ది సోల్' రచించారు. ఇటీవల తెలుగులో 'స్వాద్ నార్త్ ఇండియన్ వెజిటేరియన్' అనే వంటల పుస్తకాన్ని కూడా ప్రచురించారు. వీరు రాసిన కథ 'ఘర్ కా ఖానా'ని మనం ఈరోజు విందామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఐదేళ్ల క్రితం ఢిల్లీ ఆంధ్ర భవన్లో జరిగిన ఒక డాన్స్ కార్యక్రమంలో పరిచయమైన శ్యామల, సీత, హరిశ్రీల మధ్య చిరకాల స్నేహం ఏర్పడింది. పక్కపక్కనే ఉంటే బాగుంటుందని భర్తలను ఒప్పించి ఢిల్లీలోని ఒక పోష్ సొసైటీలో అద్దెకు దిగారు. వీరంతా ప్రవాసాంధ్రులు కావడంతో వారి కుటుంబాలు కూడా క్లోజ్ అయ్యాయి. ఆదివారాలు కలిసి భోజనం చేయటం, కలిసి షాపింగులు చేయటం, సినిమాలు చూడటం, తెలుగు పండుగలు, పుట్టినరోజులు మరియు యానివర్సరీస్ని వస్తే కలిసి సెలబ్రేట్ చేసుకోవటం, అలాగే సెలవు దినాల్లో వివిధ ప్రాంతాలకు చిన్నపాటి పర్యటనలు చేయటం వీరి హాబీలు. తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లటంతో ముగ్గురు స్నేహితుల బాధ్యతలు తగ్గినప్పటికీ ఈ మధ్య మగవారిలో పని ఒత్తిడి, ప్రతికూల భావాల వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వస్తున్నాయని వార్తా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టులలో చూసి వీరు తమ భర్తల ఆరోగ్యంపై దృష్టిని పెంచారు. ముగ్గురి భర్తలు ఉన్నత పదవులను కలిగి ఉండటం మరియు తరచుగా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళటం వల్ల పని ఒత్తిడి పెరిగి వారికి కొలెస్ట్రాల్, హై బీపీ, డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని వారి ఆహారంపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఎవరు ఏ ఆరోగ్య సూత్రాలు చెబితే వాటిని భర్తలపై ప్రయోగించి ప్రతి 6 నెలలకోసారి ఫుల్ బాడీ చెకప్లు చేయించి డాక్టర్లు చెప్పినట్లుగా హెల్దీ మరియు పథ్యంగా ఇంట్లోనే తయారు చేసిన భోజనాన్ని పెట్టి తమ భర్తల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజంతా ఇంటి పనులతో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం పూట అపార్ట్మెంట్ లాన్లో కూర్చుని తమ కష్టసుఖాలు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఈ కొద్దిసేపు కూడా ఇతర విషయాల కంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది వారి భర్తల గురించే. ఆ రోజు కూడా ఆఫీస్ నుండి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ శ్యామల హరిశ్రీతో, "హరి, మీ ఆయనకి ఆ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నావుగా, ఇప్పుడు ఎలా ఉన్నారు సుధీర్ గారు" అన్నది. దానికి హరిశ్రీ, "ఇప్పుడు బాగున్నారు. రోజు బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, లంచ్కి కిచిడియే పెడుతున్నాగా. అదీగాక మా పక్క ప్లాట్లో ఉండే పంజాబీ ఆంటీ చెప్పిన చిట్కా కూడా పాటిస్తూ రోజు సోంపు గుండ కూడా ఇస్తున్నాను. దాంతో పాటు బయట ఫుడ్ అస్సలు తినీయటం లేదు" అంది కొంచెం దర్పంగా. ఇట్లా మాట్లాడుతుండగా సీత, "వచ్చే వారం వరుసగా 4 రోజులు సెలవులున్నాయి కదా, ఎక్కడికైనా చిన్న ట్రిప్ వేద్దామా? వెళదామంటారా?" అంది ఉత్సాహంగా. దానికి హరిశ్రీ, "ట్రిప్ గురించి రేపు మాట్లాడుకుందామోయ్. మా ఆయన వచ్చినట్టున్నారు. నేను ఇంట్లో లేకపోతే ఆయనకి ఏమీ తోచదు. ఆయనకి టీ, స్నాక్స్ ఇచ్చేసి డిన్నర్ కూడా తయారు చేయాలి" అంటూ లేచింది. దానికి మిగతా ఇద్దరు కూడా, "సరే, ఈ విషయం రేపు ఆలోచిద్దాం. మేము వెళతాం, 7 అవుతోంది" అంటూ లేచారు. అనుకున్నట్లే మర్రోజు సాయంత్రం కలిసి హరిద్వార్ ఢిల్లీకి దగ్గరే గనక అక్కడికే వెళ్ళటానికి ప్లాన్ చేశారు. విమానంలో కాకుండా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి
ప్రకృతి అందాలను అనుభవించాలని నిర్ణయించుకున్నారు. వారు తమ నిర్ణయాన్ని గురించి భర్తలకు తెలియజేసి, ట్రైన్ టికెట్స్ మరియు హోటల్ రూమ్స్‌ను గూడా బుక్ చేసుకున్నారు. అనుకున్న రోజు 3 జంటలు కలిసి హరిద్వార్‌కి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు ప్రయాణంలో మహిళలు ప్రతి గంట ట్రైన్‌లో సర్వ్ చేస్తున్న చిరుతిళ్ళు, అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అన్నిటినీ తెగ తిన్నారు. అయితే మగాళ్ళకి మాత్రం ఇంటి నుండి చేసి తెచ్చిన భోజనం తప్ప ఏది ముట్టనివ్వలేదు. మధ్యాహ్నం 1 గంటకు హరిద్వార్‌లో హోటల్ చేరి భోజనం చేస్తే బాగుంటుందనుకున్నారు మగవాళ్ళు. దానికి ఆడవారు ట్రైన్‌లో చాలా హెవీగా తినేసాంగా ఇంకిప్పుడేమీ వద్దు అంటూ రూమ్స్ వైపు దారి తీశారు. తప్పదుగా తప్పక మొహం వేలాడేసుకుని మగాళ్ళు కూడా వారి వెంట రూమ్స్ దారి పట్టారు. ఆ రాత్రి 3 జంటలు కలిసి హోటల్‌లో రెస్టారెంట్‌లో ప్రవేశించి ఆరుగురు కూర్చునే పెద్ద టేబుల్ వద్ద కూర్చున్నారు. కాసేపటికి వెయిటర్ వారి టేబుల్ వద్దకు రాగానే స్త్రీలు తమ భర్తలకు ఘర్ కా ఖానా అంటే సింపుల్ ఇంటి భోజనం, తక్కువ నూనె, ఉప్పు వేసిన ఆనపకాయ కూర, పెసరపప్పు, 2 పుల్కాలు, సలాడ్, పెరుగు వీటిని మాత్రమే ఆర్డర్ చేశారు. వాళ్ళ కోసం మాత్రం గోబీ పరాటా, దాల్ మఖని, కబాబు, ఫ్రైడ్ రైసు, గులాబ్ జామున్ ఆర్డర్ చేసుకుని రాగానే లొట్టలేసుకుంటూ తినటం మొదలెట్టారు. పాపం ఆ భార్య ప్రేమ బాధితులు లోలోపల ఏడుస్తూ, బయటకు మాత్రం బిగ్గరగా నవ్వుతూ తినటం మొదలెట్టారు. రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం చేయాలనే వారి కోరిక నిరాశగా మారింది. కానీ చివరికి హరిశ్రీ భర్త సుధీర్ ఉండలేక ఆమెతోటి, "హరి, నేను ఒక్క గోబీ పరాటా తింటాను డియర్" అన్నాడు ఆశగా. దానికి హరిశ్రీ, "ఏంటండి మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలుసుగా. వచ్చే వారం మీకు అమెరికా ట్రిప్ కూడా ఉందాయె. అక్కడ ఎలాగో నానా చెత్తా తింటారు" అన్నది మందలింపు ధోరణిలో. ఆ మాటలు విన్న సుధీర్ మౌనంగా తన కోసం తెప్పించుంచిన భోజనం తలెత్తకుండా తినటం కొనసాగించాడు. ఆఫీసులో అందరినీ గడగడలాడించే సీత భర్త రామ్ కుమారు, శ్యామల భర్త శశికిరణ్ కూడా నోరు మెదపకుండా అక్కడ పథ్యంగా చేయించిన ఘర్‌కా ఖానానే తినసాగారు. బయటకు తిరగటానికొస్తే ఇంటి భోజనం తప్పుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. భార్యలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ భోజనం చేయసాగారు. అలా భోజనం చేస్తూ హరిశ్రీ భర్త సుధీర్‌తో, "ఏవండీ, భోజనం ఎలా ఉంది? మరి కాస్త ఆనపకాయ కూర పెట్టమంటారా?" అంటూ మెత్తటి గోబీ పరాటా ఆరగిస్తూ అడిగింది. మనసులో కోపంతో పళ్ళు కొరుకుతూ బయటికి వెకిలి నవ్వు నవ్వుతూ, "హరి, నువ్వు ప్రేమగా తెప్పించిన భోజనం ఇంటికంటే బావుంది" అంటూ మనసులో, "అమ్మో! ఎలా లాగిస్తుందో గోబీ పరాటా. ఈ ఆడవారు వారి మితిమీరిన ప్రేమతో మా కడుపులు మార్చేస్తున్నారు" అనుకుని ఇంకెప్పుడు వీరితో బయటకు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఆడవారు నోరూరించే పూరీలు, ఆలు కూర తింటూ, మగవాళ్ళనేమో కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ తప్ప ఏమీ ముట్టనిచ్చేవారు కాదు. పాపం మగవాళ్ళు ఏడుపు మొహాలు పెట్టుకుని, ఛీ! దీనికన్నా ఇల్లే నయం. పోనీ అక్కడ ఇంటిలో కాకపోయినా ఆఫీస్‌లోనైనా టేస్టీ ఫుడ్ తెప్పించుకోవచ్చు అని అనుకున్నారు. ఇక్కడ భార్యలు రోజంతా ఎదురుగా ఉంటే ఏం తింటారు? వారిలా 3 రోజులు భార్యల చెప్పు చేతలో కష్టంగా గడిపి ఢిల్లీ చేరుకున్నాక ఊపిరి పీల్చారు. కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా మగాళ్ళ ముగ్గురు సూపర్ మార్కెట్‌లో కలిశారు. కాసేపు పక్కనే ఉన్న కాఫీ షాప్‌లో కాఫీ తాగుతూ, హరిద్వార్‌లో తమ భార్యలు తినిపించిన ఘర్ కా ఖానా విషయం గుర్తు చేసుకుంటూ సుధీర్, "ఆ భోజనం మరి మన భార్యల మితిమీరిన ప్రేమ గుర్తొస్తే ఒళ్ళు జలదరిస్తుందనుకోండి. ఏం ప్రేమ ఒలకబోశారు మన మీద. వాళ్ళేమో స్టఫ్డ్ పరాఠాలు, మనకేమో ఉప్పు లేని, కారం లేని ఆనపకాయ కూర, ఎండిపోయిన రొట్టెలు. 3 రోజులు ఆ భోజనం చేసి చేసి నోరు చవి చచ్చిపోయిందనుకోండి.
నాకు కొలెస్ట్రాల్, బీపీ కూడా బోర్డర్‌లోనే ఉన్నాయి. దానికే ఎంత గొడవ చేసింది మా ఆవిడ. దానికి సీత భర్త రామ్ కుమార్ హరిద్వార్ నుంచి వచ్చిన మర్నాడే నేను ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళ మీద కసి కొద్దీ నచ్చినవన్నీ తెప్పించుకొని తినేశాను అన్నాడు నవ్వుతూ. దానికి శశికిరణ్ కూడా వంత పాడుతూ, అవుననుకోండి, నేను అదే చేశాను. చక్కగా నాకు నచ్చిన పంజాబీ చోలే భటూరే తెప్పించుకుని తృప్తి తీరా తిన్నాను అన్నాడు కళ్ళెగరేస్తూ. ఆ ముగ్గురు ఇలా వాళ్ళు హరిద్వార్‌లో పడిన బాధలకు ఎట్లా కసి తీర్చుకున్నారో చెప్పుకుని, ఇక ముందెప్పుడు భార్యలతో బయటకు తిరగటానికి వెళ్ళకూడదని చెవులు పట్టుకున్నారు బుద్ధొచ్చింది అన్నట్లుగా. హరిద్వార్ ట్రిప్ వెళ్ళిన 3 నెలల తర్వాత ఒకనాడు ఆ ముగ్గురు మహిళలు, అదేనండి ఆ ముగ్గురు ఫ్రెండ్స్, మరలా వరుస సెలవులు ఉన్నాయని మనాలికి ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన భర్తలు వేరే కారణాలు చెప్పి, ఒకరేమో క్లయింట్స్‌తో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయనంటే, మరొకరు తమకు చాలా పని ఉందని, మూడో వారేమో ఒక కాన్ఫరెన్స్‌కి హాజరు కావాలని చెప్పి, ఘర్ కా ఖానా తినకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. మిత్రులారా, కథ విన్నారు గదా! ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ, మీ సోంపాక సీత. మరొక వీడియోతో కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.